1971 యుద్ధం మీకు గుర్తే ఉంటది. భారత్ పాకిస్తాన్ ను చిత్తు చేసింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత చెరువులోకి వచ్చారు. ఆర్పార్కర్ జిల్లా ఒకప్పుడు పాకిస్తాన్ లో ఉండేది. అది కూడా భారత అధీనంలోకి వచ్చింది. అక్కడ భారత త్రివర్ణ పతాకం కూడా ఎగిరింది. ఆ తర్వాత షిమ్లా ఒప్పందం కోసం పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో తన కుమార్తె బెనజర్ తో కలిసి ఇందిరాగాంధీని కలిశారు. ఆ టైంలో మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులను తిరిగి తీసుకెళ్లాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కి అప్పగించాలని షరతు పెట్టింది. కానీ అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి దాన్ని అసలు ఒప్పుకోలేదు. కాశ్మీర్ ని ఇచ్చే ఒప్పందంపై నేను సంతకం చేయనన్నాను. అవసరమైతే 93,000 మంది సైనికుల్ని మీరే ఉంచుకున్నాను. ఇక్కడే భారత్ యుద్ధరంగంలో సాధించిన ఆధిక్యాన్ని చర్చల బల్లపై కోల్పోయింది. యుద్ధంలో గెలిచిన మనము 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని ఇచ్చేసి, అటు తార్పార్కర్ జిల్లా కూడా ఇచ్చేసి, పాకిస్తాన్ దగ్గర ఉన్న మన 56 మంది భారత సైనికులు మాత్రం తిరిగి రాలేదు. పీఓకే కూడా మన చేతికి వచ్చే అవకాశాన్ని కూడా వదిలేసింది. మనం చెప్పుకునే సో కాల్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆ 56 మంది సైనికుల పరిస్థితి ఏంటి? ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పరిపాలించిన టైంలో భారతదేశం చాలా కోల్పోయింది. బట్ అన్నిటిని ఎక్స్పోజ్ చేద్దాం, కొన్ని ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ దీని గురించి మీ ఒపీనియన్ అండి కామెంట్ చేయండి. జై హింద్.